ముఖ్యంగా రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యూత్ కావచ్చు, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి సుమారు 77 లక్షల మంది ప్రజలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా స్పందించిన విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాం. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ వచ్చినా పరిస్థితులు ఏం మారలేదు. తెలంగాణ వస్తే తెలంగాణకు లాభం జరుగుతుందనే ఉద్దేశంతో తెలంగాణ కోసం పోరాటం చేశాం. ఆ తర్వాత టీఆర్ఎస్ అధికారంలో ఉండాలి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి 2 సార్లు పట్టం కట్టారు. స్థానిక ఎన్నికల్లో కూడా పార్టీ కోటేశారు. కానీ 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఆయన కుటుంబ సంగతి చూసుకున్నారు తప్ప తెలంగాణ ప్రజల సంగతి చూసుకోలేదు. ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక రకాల హామీలు ఇస్తే నమ్మి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలకు అనుకూలంగా తెలంగాణ ప్రజలు ఓటేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 400 పైచీలకు హామీలు ఇచ్చారు, అనేక రకాల డిక్లరేషన్ చేశారు. మరి ఏ ఒక్కటి కూడా ఈరోజు చిత్తశుద్ధితో అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ యొక్క ఇచ్చినటువంటి హామీ రైతు రుణమాఫీ మసిబూసి మారేడుకాయ చేసినట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కూడా ప్రజలు ఈ 2 పార్టీల పట్ల విసిగిపోయి ఉన్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎదగడం కోసము రానున్నటువంటి సభ్యత సేకరణ కార్యక్రమానికి అనుగుణంగా మలుచుకొని ముందుకెళ్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అన్ని గ్రామాలలో కూడా మా పార్టీ తరఫున అభ్యర్థులు పోటీ చేస్తారు. ఆ దిశలోనే రానున్న రోజుల్లో తెలంగాణలో ఒక బలమైనటువంటి శక్తిగా ఎదగడం కోసం తప్పకుండా ముందుంటాం.